గుడ్ ఆఫ్టర్నూన్. సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP09CJ1462 మారుతి షిఫ్ట్ VDI 2012 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2027. ఆ తర్వాత మళ్ళీ 5 years అయితే రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు 32 దాకా లైఫ్ వస్తుంది. కంప్లీట్ గ్రే కలర్ వెహికల్. బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్సే, ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. అక్కడక్కడ పెయింటింగ్ టచింగ్స్ అవ్వడం అయితే మాత్రం కామన్. ఇప్పుడు తీసుకున్న తర్వాత మీరు ఇమీడియట్గా చేయించుకోవాల్సిన పెయింటింగ్ వర్క్స్ కానీ డెంటింగ్ వర్క్స్ కానీ ఇలాంటివి అయితే ఏమీ లేదు. బండి అంతా చాలా నీట్గా మంచి కండిషన్లో ఉంది. అండ్ మన దగ్గర ఏ వెహికల్ తీసుకున్నా కూడా ఒక 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి. అది కూడా ఇంజిన్ వైపు కాదు, ఏమైనా చిన్న మీ గురించి చేయించుకోవాల్సిన ఏమైనా ఉంటే తప్ప బండికి ఇమీడియట్గా చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఏది ఉండదు. అండ్ రీడింగ్ వచ్చేసి 1,12,000 కిలోమీటర్స్ తిరిగింది డీజిల్ మీద. దీంట్లో LPG కానీ CNG కానీ ఇలాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏమి ఉండవు. అండ్ 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC, మ్యూజిక్ ప్లేయర్ అన్ని మంచి కండిషన్లో ఉన్నాయి. ఎలాంటి కంప్లైంట్ లేదు. సీట్ కవర్స్ అని చూస్తున్నారు కదా, అంత బాగానే ఉంది. డ్రైవర్ సీట్ మాత్రం కొంచెం రఫ్ ఉంది. ఇన్నర్ రూఫ్ కానీ మీకు అప్రాన్స్ ఇవన్నీ పిల్లర్స్ మొత్తం అన్ని మంచి కండిషన్లో ఉన్నాయి. ఎక్కడ ఏది కూడా యాక్సిడెంట్ సీన్స్ అయితే లేదు. బండి అంతా నీట్గా మంచి కండిషన్లో ఉంది. ఇది ఫ్రంట్ మీద కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్. అది దాని మీద కూడా మీకు స్టెయిన్స్ కానీ బ్రేకేజ్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. అండ్ ఇంకా సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్. అండ్ 4 టైర్ కూడా ఆల్మోస్ట్ న్యూ టైర్సే. ఒక 90% టైర్స్ ఉంటాయి. ఇప్పుడున్న ఈ టైర్లు మనకి ఒక 40,000 కిలోమీటర్స్ తిరిగితే ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా టైర్ ల్యాంప్స్ కానీ ఫ్రంట్ హెడ్ లైట్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లాంటివి అయితే లేదు. నీట్ కండిషన్లో బాగున్నాయి. సో టైర్లు చూస్తే చాలా నీట్గా ఉన్నాయి. ఈజీగా ఒక 35,000 to 40,000 కిలోమీటర్స్ హ్యాపీగా తిరగచ్చు. ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే వెహికల్ మీద గ్లాసెస్, ఫ్రంట్ విండ్షీల్డ్ కావచ్చు, సైడ్ గ్లాసెస్, బ్యాక్ గ్లాసెస్, ఏ గ్లాస్ బ్రేకేజ్ లాంటివి అయితే లేవు. ఇంకా ఫ్రంట్ హెడ్లైట్స్ చూస్తున్నారు కదా, రైట్ లెఫ్ట్ కూడా బాగానే ఉంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇంజిన్ వచ్చేసి క్వార్టర్ జెట్ ఇంజిన్. ఇది మనకు లీటర్కి అప్రాక్సిమేట్గా 23 నుంచి 25 కిలోమీటర్స్ వస్తాయి పర్ లీటర్కి. అండ్ ఇంజిన్ రూమ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. యాప్రాన్స్ అవన్నీ కూడా నీట్గా ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి వర్క్స్ అయితే ఏం కాలేదు. ఆయిల్ లీకేజ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. బండి అంతా నీట్గా ఉంది. నేను చెప్పిన సెంటర్ లాక్కి అలా ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూస్తాను చూడండి. ఇది బండి చాలా వరకు ఇది హైదరాబాద్లో తిరిగిన వెహికల్. ఇది ఈ మధ్యనే మనకి ఏపీకి ట్రాన్స్ఫర్ అయింది. వెహికల్కి ఇక్కడ రస్ట్ అయితే లేదు. ఇప్పుడు చూస్తున్న బాడీ ఫ్రేమ్ అంతా కూడా నీట్గా ఉంది. ఎక్కడ రస్ట్ అయితే లేదు. ఈ డిక్కీ అంచుల్లో కానీ కార్నర్స్లో కానీ ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ మేజర్ డెంట్స్ అయితే లేదు. ఇది ప్రీవియస్ అంతా కూడా హైదరాబాద్ తిరిగింది, తర్వాత కాకినాడ షిఫ్ట్ అయింది. మెయిన్ అడ్వాంటేజ్ చెప్పున్నాం కదా, మీకు ఆల్రెడీ రిపీట్ చేస్తున్నాను. ఎక్కడ రస్ట్ అయితే లేదు, నీట్గా ఉంది. ఇంకా బండి సస్పెన్షన్స్ కానీ ఇంజిన్ కానీ బాడీ అంతా బాగుంది. అలాగే 25 అంటే ఈ సంవత్సరం 10వ నెల దాకా వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లో ఉంది. ఈ సంవత్సరం 10వ నెల వరకు ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,67,000, 2,67,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు. మీరు తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి రావచ్చు. 9848419969. థ్యాంక్ యూ. సిరి కార్స్ కాకినాడ. థ్యాంక్ యూ.